రెండు ఆఫ్లు చేశాను కదా చిల్డ్రన్. దీన్ని రామాఫలం అంటారని చెప్పాను. సీతాఫలంలానే ఉంటుంది కానీ టేస్ట్ వేరు. దీని పేరు రామాఫలం. ఇది బజార్లో దొరకడం కూడా కొంచెం కష్టమే. దొరికిన 100 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. కాస్ట్ అక్కడ బట్టి ఉంటుంది, రేటుని బట్టి, ఏరియాని బట్టి ఉంటుంది. హైదరాబాద్లో అయితే ఇంకా కాస్ట్లీ కదా, ఒక్కొక్క ఊరిని బట్టి. వీడు పండించే రైతు ఈ గింజలు ఇప్పుడు మనం తిన్నాము. దీనిలో ఇంకా ఒక గింజ ఉందా, గింజ లేదు దీనిలో. ఓన్లీ ఈ భాగం వరకు అంటే నేను ఆఫ్ చేసిన. ఇది పెద్దది, ఇది చిన్నది. రామాఫలంలో మీకు మ్యాక్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎలా నువ్వు తినడానికి కూర్చోవాల్సిందే. నీకు టైం లేదు అన్న, మమ్మీ డాడీ అన్న, అమ్మ నాన్న అన్న, మాతాపిత అన్న, పిలుపు ఒకటే, అమ్మ అనే పిలుస్తాం. నువ్వు ఏ భాషలో పిలిచినా 1 2 అంటే ఎన్ని కౌంట్ వస్తాయా దీనిలో గింజలని మీరు చూస్తున్నారు కదా, చాలా ఆసక్తికరంగా. 3 4 మిస్ గారు సౌండ్ చేస్తున్నారా? సౌండ్ ఎన్ని సౌండ్ వచ్చినాయి కూడా చెప్పాలి మీరు. 5 6 7 8 9 10 11 12 13 అంటే మొత్తం 13 వచ్చినాయి గింజలు మీకు. కనపడే గింజలు 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చినాయి. అంటే నా చేతమ్మడ పడిని సౌండ్ బట్టి మీరు చెప్పారు. అక్కడ పళ్ళెంలో పడి మళ్ళీ వేరుతున్నాను చూడండి. మొత్తం కౌంట్ చేశారుగా, 16 వచ్చినాయి. 16 వచ్చినప్పుడు మీకు పళ్ళెంలో ఎన్ని కనిపిస్తున్నాయి? 2 3 4 5 6 కనిపిస్తున్నాయి. దీని మీద ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఎన్ని ఉన్నాయి? మొత్తం 16 వచ్చినాయి కదా ఈ భాగానికి. 6 2 3 4 5 6 నేను చెప్పేటప్పుడు మీకు అర్థమైపోతుంది. 6 తెలుగు రానివాళ్ళు. 7 దీనిలో ఉంది. ఇంకా నా చేతిలో ఎన్ని ఉంటాయి 16లో? కొంచెం సమయం ఇచ్చానుగా. అక్కడ 8 ఉన్నాయి, పళ్ళెలో 8 కదా. 2 8 16. అంటే ఎంత ఈజీగా మీరు ఫ్రూట్ తిన్నప్పుడు మీకు తెలిసిపోతుంది అసలు ఏ ఫ్రూట్లో ఎన్ని గింజలు ఉన్నాయో కూడా. మీరు ఎవరు చెప్పక్కర్లేదు, మీరుగా గింజలు కౌంట్ చేసి. మ్యాక్స్ స్పీడ్ వచ్చేసిందిగా. 2 8 16. మొత్తం 16 వచ్చినాయి ఈ ఫ్రూట్లోంచి ఈ భాగం వరకు. ఇక మొత్తం ఇదంతా ఎంత వస్తాయో మీరు కౌంట్ చేసి నాకు చెప్పొచ్చు, చెబుతారు కానీ. ఇప్పుడు మొత్తం 16 కదా. ఇప్పుడు మీకు ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఫోకస్ దీని మీదే పెట్టాను. ఒకటి అదే అంటే ఎన్ని ఉన్నాయి? అక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. ఉన్నాయా? కౌంట్ చేయండి. 6 ఉన్నాయి అక్కడ. మరి మ్యాక్స్ అంటే గబగబ అయిపోదు కదా. వచ్చినాయా 10? ఒకటి మాయమైపోయిందా? వచ్చినాయా 10? కొంచెం బుర్ర పదును పెట్టండి. వచ్చేసిందిగా. 1 2 3 4 5 6 7 8 9 10. మీ గింజ కనపడిపోయినా 10. దానిలో 6 ఉన్నాయి. 6 కదలలేదు కదా. మనం అనుకుంటాం ఏంటి కనపడలేదు గింజ అంటే మ్యాక్స్ నెంబర్స్. మొత్తం 16 వచ్చినాయి ఫుల్. 2 8 16 16. ప్లేట్లో ఉన్నవి 8, దీంట్లో ఉన్నవి 10. అంతే, అయిపోయింది కదా మ్యాక్స్. మాయమైపోతూ ఉంటాయి గింజలు, అంతేనా? మన చేయి తగిలితేనే మాయమవుద్ది. ఒకటి నా చేతిలో ఉండొచ్చుగా. అంతే. మొత్తం ఎన్ని ఉన్నాయి? 16 వచ్చినాయా? 16 లెక్క రాలేదా? మళ్ళీ లాస్ట్కి మ్యాక్స్ అంటే క్లియర్గా ఉండాలి కదా మీకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అదే అయిపోయింది. 2 8 16. ఇక అందరికి గుర్తుండిపోద్ది కదా టేబుల్. 2 8 16. 16తోనే స్టార్ట్ అవుతుంది జీవితం. 6 1 కలిపితే 7. 7 కొండలు. వెంకన్న బాబుకి వెళ్దాం, తిరుపతి పోదాం.